ఇప్పటి వరకు జగనన్నకు అక్క చెల్లెమ్మలు అన్న తమ్ముళ్ళు అవ్వ తాతలు ఇట్లా నిరుపేదలందరూ స్టార్ క్యాంపెయినర్లు అనుకున్నాం. కానీ ఇప్పుడే తెలిసింది టీడీపీ లీడర్లు కూడా వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లని. అగో అట్లెట్లయితుంది? వాళ్ళకు వాళ్ళ పార్టీకి క్యాంపెయినర్లు అవుతారు కానీ జగనన్న పార్టీకి ఎందుకు అవుతారు అంటే ఏమో. కావాలంటే మీరే చూడండి, జగనన్న గెలవాలని వాళ్ళు మనసారా కోరుకుంటున్నారు. ఇది విన్నారా? ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని స్వయంగా టీడీపీ నర్సాపురం సభలో టీడీపీ అభ్యర్థి కొవ్వల రామ్మోహన్ నాయుడు సారే చెప్తున్నాడు. ఇప్పుడు ఎప్పుండ్రీ టీడీపీ లీడర్లు వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా మారినట్ట కాదా? నిజంగా ఈ లెక్కన చూస్తే వైసీపీకి మొదటి స్టార్ క్యాంపెయినర్ చంద్రబాబు అనాలే. ఎందుకంటే ఆయనే కదా సైకిల్ పోవాలే అన్నాడాయే. సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి. ఇక చంద్రబాబు తర్వాత వైసీపీ స్టార్ క్యాంపెయినర్ లోకేష్ అనాలే. ఆయన కూడా సైకిల్ కోటేస్తే మిమ్మల్ని మీరు ఉరేసుకున్నట్టే అన్నాడు కదా. సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే ఉంటుంది. మరి చంద్రబాబు అట్లా అన్నాడు, లోకేష్ ఇట్లా అన్నాడు. నేను కూడా ఎందుకు అనద్దు, ఎందుకు వైసీపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉండొద్దు అనుకున్నాడో గానీ కొవ్వలి రామ్మోహన్ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్తున్నాడు. మరి జగన్ సభలకు వస్తున్న జనాన్ని చూసి జగనే మళ్ళా గెలుస్తాడనే టాక్ విని విని నిద్రలో కూడా కలవరిచ్చి ఇట్లా సభా వేదికల మీద కూడా ఇట్లనే చెప్తున్నట్టున్నారు. ఎంతైనా నిజం వాళ్ళ నోటి నుంచి అలా బయటకు వస్తుంది అంతే. సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే ఉంటుంది. సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి. మర్చిపోకుండా ఓటు బ్యాన్ చేసి